ఈ గడ్డపైన ఉన్న ఏ చట్టాలు వ్యవస్థలు కాపాడలేకపోయాయి. ఈ అన్యాయపు బంధం నుంచి విడివడి మన బతుకును మనం నిర్మించుకోగల స్వేచ్ఛాయుత తెలంగాణను సాధించుకోవడం ఒక్కటే మనకు మిగిలిన ప్రత్యామ్నాయం. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది విశ్వవిద్యాలయమే కాదు, ఉద్యమాల నిలయం కూడా. పలు జాతీయ ప్రాంతీయ ఉద్యమాలు పురుడు పోసుకున్నది ఇక్కడే. ఉమ్మడి రాష్ట్రంలో తమకు ఉపాధి అవకాశాలు ఎండమావేయని తేలిపోవడంతో 1969లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర నినాదాన్నిచ్చింది ఇక్కడి విద్యార్థులు మరియు అధ్యాపకులే. 1985లో విడుదలైన 610 జీవోను వెలుగులోకి తేవడంలో ఇక్కడి విద్యార్థులు అధ్యాపకులు పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. 1999 నుండి ఉస్మానియా యూనివర్సిటీ బాటనే కాకతీయ విశ్వవిద్యాలయం కూడా అనుసరించడంతో తెలంగాణ రాష్ట్ర నినాదం ఊపందుకుంది. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ఎప్పుడూ చల్లారిపోలేదు. ఇక్కడి ప్రజలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అవకాశాల్ని దక్కకుండా చేయడమే కాదు, తెలంగాణ భాష, యాస, సంస్కృతి, మనుగడపై దాడి చేయడం నిత్య కృత్యాలయ్యాయి. కొందరు ఈ అవమానాలను, కష్టనష్టాలను మౌనంగా భరిస్తూ వస్తే, ఇంకొందరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పునరుద్ధరణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ 1997లో కాకినాడ సదస్సులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. వామపక్షాలు తెలంగాణ వెనుకబాటుతనాన్ని అంగీకరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు డిమాండ్ చేయడంలో పోటీ పడుతూ వచ్చాయి. కాంగ్రెస్ సైతం 2000 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణకు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలంతా సోనియా గాంధీని, నాటి రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు చొరవ తీసుకోవలసిందిగా కోరారు. నిధులు, నదులు, వనరులతో అలరారుతున్న ఈ ప్రాంత ప్రజలు కని విని ఎరుగని బాధల గాథలు అనుభవిస్తూనే ఉన్నారు. న్యాయం వారిని హేళన చేస్తూనే వచ్చింది. వ్యవసాయం దారుణంగా దెబ్బతింది. కేవలం గత కొద్ది మాసాల వ్యవధిలోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు, సాగునీటి సమస్య, వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరగడం, గ్రామీణ పరపతి వ్యవస్థ కుప్పకూలిపోవడం వంటి కారణాల వల్ల తెలంగాణ రైతులు, చేతిపనివారు దిక్కులేని పరిస్థితుల్లో నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు. గత 5 దశాబ్దాలలో వేలాది మంది తెలంగాణ రైతు బిడ్డలు బతుకులేక, బతకలేక ప్రాణాలు తీసుకున్నారు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రైతాంగానికి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతమైంది. ఇది తెలంగాణ రైతులకు కోలుకోలేని దెబ్బ. రాష్ట్రంలోని మొత్తం 24 లక్షల విద్యుత్ పంపు సెట్లలో 17 లక్షలు తెలంగాణలోనే ఉన్నాయి. నిరసన గళాలు విప్పి వీధుల్లోకి వచ్చిన రైతులపై ప్రభుత్వం తూటాల వర్షం కురిపించింది. హైదరాబాద్ బషీర్బాగ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 3 రైతులు కన్నుమూశారు. గ్రామ స్వరాజ్యము గంగలోన వాయే ఈ దేశములోన మడుగులన్నీ అడుగంటిపోయినవి, బావులు సాగుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాగలి పయ్యలు కూలిపోయినవి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో సిరులున్నా దొరలది, మరి పేద రైతుల బావులెండిపాయే నా పల్లెల్లోన. ఆంధ్రతో తెలంగాణ విలీనం తెంపుకోలేని శాశ్వత బంధం కాదు. ఇది వైవాహిక సంబంధం వంటిదని, ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చునని నాటి ప్రధాని నెహ్రూ అప్పుడే చెప్పారు. సౌహార్ద్ర సహజీవనం సాధ్యం కాని పరిస్థితుల్లో విడిగా ఉండిపోవడమే మంచిదని
ఫజల్ అలీ కమిషన్ అప్పుడే స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ స్వరాష్ట్రాన్నే కోరుకున్నారు. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ వాదులు ఘన విజయం సాధించిన అప్పటి ప్రభుత్వాలు ప్రజా తీర్పును గౌరవించలేదు. 2004లో జరిగిన శాసనసభ లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ల కూటమికి బ్రహ్మాండమైన విజయాలు కట్టబెట్టి ప్రత్యేక రాష్ట్ర నినాదానికి తమ మద్దతును పునరుద్ఘాటించారు. వాస్తవానికి తాము రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పలువురు జాతీయ నాయకుల మద్దతు వల్ల తెలంగాణ సమస్యకు ఇవాళ జాతీయ స్థాయిలో మునుపెన్నడూ లేని నైతిక బలం చేకూరింది. సమైక్యవాదులను ఓడించి ఆంధ్రా ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. Telangana issue is not a new issue. It was started about 50 years back. Fazal Commission has given the recommendation to have a separate Telangana. Why? The reason is regional imbalance, the cultural heritage, the historic background of Telangana, which was the main consideration for the Commission to give its recommendation to have a separate Telangana. क्योंकि बहुत पहले ही ये तेलंगाना अलग था, इसको जबरदस्ती आंध्र के साथ मिलाया गया और अत्याचार हुआ आपके साथ. ये तो एकदम इतिहास बता रहा है. बिहार से अलग हो गया झारखंड, आज उत्तर प्रदेश से उत्तरांचल अलग हो. I got the opportunity to visit many villages, and I have seen that this was not the movement of some political leaders, it was a people's movement. ऐसे तो तेलंगाना का आंदोलन 50 साल से चल रहा है. यहाँ के नौजवानों ने बहुत कुर्बानी दी है, लेकिन नए दौर में ये आंदोलन 1.5 साल पहले वारंगल से चला था और उस समय मैंने कहा था अगर जनता चाहती है तो कोई माई का लाल तेलंगाना बनने को रोक नहीं सकता. अगर आपको अपने ऊपर विश्वास है तो हम सब लोग आपके विश्वास के पीछे पीछे चलेंगे. That separate Telangana will be the only answer, because people's mandate is here and they are for Telangana. Nothing on earth can stop this. No one can stop formation of Telangana state. No one can stop in the earth. Our party PMK wholeheartedly support the formation of Telangana state. मैं हैदराबाद में आया हूं स्वतंत्र तेलंगाना राज बनाने के लिए. तेलंगाना में जो इनकलाब पैदा किया, मुस्लिम लीग भी आपके साथ है. मुझे तेलंगाना के जज्बात का एहसास है. मैं जानती हूँ कि यहाँ जितनी तरक्की होनी चाहिए थी